వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐఏఎస్, ఐపీఎస్, ఎనీ సివిల్స్ ఎగ్జామ్ లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ రోజు మనకి వీటన్నిటి గురించి మాట్లాడడానికి అమిగోస్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఫౌండర్ రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఎలాంటిది, అక్కడున్న ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ అమిగోస్ ఐఏఎస్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. బట్ అమిగోస్ ఐఏఎస్ నుంచి ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా ఉందని వింటున్నా నేను. అసలు ఆ ప్రోగ్రామ్ పేరేంటి, అది ఎవరి కోసం? కొత్త ప్రోగ్రామ్ మేము అమిగోస్ నుంచి నిన్ననే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారి ద్వారా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే సాకార్. ఓకే, SAAKR. కేఆర్ సాకార్. సాకార్ అంటే మేము ఆ సాకార్ని ఎందుకు ఎంచుకున్నామంటే గ్రాడ్యుయేషన్తో పాటుగానే ప్రిపేర్ చేసి తక్కువ వయసులో సివిల్స్ ర్యాంక్ సాధించాలని అనుకుంటే మీ కళ్ళను సాకారం చేసుకోవడానికి ఈ ప్రోగ్రాంలో జాయిన్ కమ్మని ఒకటి. ఇంకొకటి సాకార్లో ఇంకొకటి ఎంచుకోవడానికి ఇంకో కారణం ఏమంటే మీరు సివిల్స్ను డిగ్రీతో పాటుగానే చేయాలని అనుకున్నప్పుడు బయట ప్లాట్ఫామ్స్లో వివిధ కోచింగ్ సంస్థలు అందిస్తున్నది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ అని దాన్ని పలుకుతా ఉన్నారు. అది కాకుండా మా దగ్గరికి ఏమంటే మీరు మీ కాలేజ్ లైఫ్లోకినా అక్కడ అంటే మీరు డిగ్రీ బీటెక్ ఆకలంగిన సహకారం చేసుకోండి. ప్లస్ మా దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా ఈ సహకార ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ సివిల్స్ ప్రిపేర్ కొరకు మాకు ఒక 5 hours టైం ఇస్తే ప్లస్ ఇది సహకారం చేసుకోవచ్చు. రెండింటి కొరకు ఇది సహకారం అనే పేరు ఎంచుకోవడం జరిగింది మేడం. సో మీరేమంటున్నారంటే బయట ఉన్న వేరే ఆర్గనైజేషన్స్ లో జస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఆడ గ్రాడ్యుయేషన్ లో అందులో BA ఖచ్చితంగా ఎంచుకోవాలి. మా దగ్గర మాత్రం అవసరం లేదు. మీరు డిగ్రీ బీటెక్ మెడిసిన్ ఏదైనా చేసుకుంటూ మాకు మార్నింగ్ ఈవినింగ్ 5 hours టైం ఇస్తే మేము సివిల్స్ ప్రిపరేషన్కు మేము అన్ని విధాలుగా తోడ్పడతామని ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అంత బాగుందండి. అసలు చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి అప్పుడు రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తూనే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు అంటున్నారు. సో ఈ ఇద్దరి స్టూడెంట్స్ కి ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అట్లా చేస్తుంటే? అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే మేడం 3 years తర్వాత మళ్ళీ బేసిక్స్ అంటే వాళ్ళు ఫౌండేషన్ కోర్సు ప్లస్ అడ్వాన్స్ ప్లస్ మెంటర్షిప్ టెస్ట్లు ఇదంతా చేసుకోవడానికి ఒక 2-3 years టైం కావడం వల్ల ఆ టైం వృధా కాకుండా ఉండడం కొరకు మేము ఫస్ట్ ఇయర్ నుంచే అంటే గ్రాడ్యుయేషన్తో పాటుగానే మా దగ్గర ఫస్ట్ ఇయర్లో ఫౌండేషన్, సెకండ్ ఇయర్లో అడ్వాన్స్, థర్డ్ ఇయర్లో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మేడం. కాబట్టి అది వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోవడంతోనే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి స్కోప్ అంటే వాళ్ళ తక్కువ ఏజ్లో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లోనే ర్యాంక్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం ఈ ప్రోగ్రామ్ వల్ల. రమణారెడ్డి గారు సాకార్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పారు మీరు. ఈ ప్రోగ్రాంలో ఏంటి మీరు ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? ఈ సాకార్ ప్రోగ్రాంలో ప్రధానంగా మేడం అదే ఇంతకుముందుకే చెప్పినట్టుగా ఇందులో ఫౌండేషన్లో ప్రతి క్లాస్కి హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం ప్లస్ వాళ్ళకి ఎవ్రీ డే ఆ రోజు జరిగిన క్లాసుల పైన ప్రిలిమ్స్ ఓరియంటేషన్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్లస్ వీకెండ్స్లో వాళ్ళకు ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ అంటే హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ చదవడం గిన ఎలా అనేది ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. ప్లస్ వాళ్ళకు మా ఇన్స్టిట్యూట్ నుంచి వెలువడే మంత్లీ మ్యాగజైన్ గిన ప్రొవైడ్ చేస్తాం మేడం. సో అన్ని విధాలుగా ఫౌండేషన్ కోర్స్ ద్వారా వాళ్ళకి అన్ని మెటీరియల్ అందించుకుంటూ వాళ్ళు ఒకవేళ సివిల్స్ సాధించలేని పక్షంలో ఎందుకంటే క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 100 మంది ర్యాంక్ సాధించట్లేదు. వాళ్ళు మళ్ళీ ఏం చేయాలో వాళ్ళ ఫ్యూచర్ కింద కొంచెం ఈ డైలమాలో పడుతుంది. కాబట్టి మేము ఇచ్చే ఫౌండేషన్ వల్ల వాళ్ళు సివిల్స్తో పాటుగా ఒకవేళ సివిల్స్ రాని పక్షంలో ఈ ఫౌండేషన్ అనే వాళ్ళకు తర్వాత SSC, CGL, బ్యాంక్స్ ప్లస్ స్టేట్ సర్వీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అయినా ఖచ్చితంగా సాధించాలని ఒక బలమైన ఫౌండేషన్ వేస్తే ఇవి ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పి మేము ఈ కోర్సును ఎంచుకోవడం జరిగింది. వై అమిగోస్? ఇప్పుడు నేనే ఎవరికైనా చెప్పాలి అనుకోండి, నేను చెప్తాను అమిగోస్కి వెళ్ళండి అని. సో వాళ్ళు నన్ను అడగొచ్చు వై అమిగోస్, అసలు ఏంటి స్పెషాలిటీ? అదే మేడం, అమిగోస్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు ప్లస్ డెడికేటెడ్ మెంటర్షిప్ హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ ఉంది. మిమ్మల్ని ఎవరిని వీక్లీ మంత్లీ ప్లస్ మీకు అసెస్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఉంటుంది. ప్లస్ అక్కడ ఒక టీం వర్క్ ఉంది మా దగ్గర. బయట ఏదో మెంటర్షిప్ అని అంటే టెస్టులు పెట్టడం, ఎక్స్ప్లెయిన్ చేయడం,
ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాకుండా మేము తరువుగా వాళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతిదీ 24 గంటలు 24/7 మా దగ్గర మెంటర్స్ అవైలబుల్ ఉంటారు. ఇన్ హౌస్ మెంటర్స్ వాళ్ళు. ప్లస్ మా దగ్గర మెంటర్స్ ఇంకో స్పెషాలిటీ ఏమంటే బయట మెంటర్స్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్లస్ రీసెంట్గా అటెంప్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మా దగ్గర ఫ్యాకల్టీనే మెంటర్స్గా ఉన్నారు. ప్లస్ వాళ్ళందరికీ ఈ సహకార ప్రోగ్రాంలో ఈ సహకార్లో ఎంచుకునే స్టూడెంట్స్కి అన్ని విధాలుగా మొదటి నుంచే ప్రాపర్గా గైడ్ చేస్తూ మీరు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది చేస్తాం. మరి మెయిన్ మా సహకార ప్రోగ్రాంలో ఏమంటే మేడం, మేము ఫస్ట్ ఇయర్లో అంటే సహకార్లో ఫస్ట్ ఇయర్లో మేము ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఎన్సీఆర్టీ ప్లస్ సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇస్తాం. దానివల్ల ఏమంటే ఫౌండేషన్ను స్ట్రాంగ్గా చేయడం వల్ల మీరు సివిల్స్ను నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇచ్చే అడ్వాన్స్లో సివిల్స్ని ఈజీగా అడ్వాన్స్లో ఇచ్చే దాంట్లో ఈజీగా క్యాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank you, సో ma'am. మచ్. చాలా చక్కగా వివరించారు సహకార్ Okay. ప్రోగ్రామ్ గురించి. ఓకే. సో చూసాం కదండి, అమిగోస్ ఐఏఎస్ అకాడమీ నుంచి సాకార్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటే సివిల్స్ అండ్ కాంపిటీషన్స్ విత్ ఇన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయ్యింది. మీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు. ఈ వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.